ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న సందేశం కొరకే హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి 10 వచనం చదువుకుందాం. మనఃసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములో గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములో గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో మనం దేవుని సన్నిధికి ఎలా రావాలి అనే ఒక క్రమాన్ని తెలియజేస్తుంది. అంటే పౌలు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఈ క్రమముగా ఈ విధముగా దేవుని సన్నిధికి రావాలి. ఈ క్రమముగా మనం వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో ఆ దీవెన మనం పొందగలుగుతాం. మొదటిగా మనం గమనిస్తే మనఃసాక్షికి కల్మషము తోచకుండానట్లు అన్నాడు. రెండవది చూస్తే ప్రోక్షింపబడిన హృదయములో గలవారమునై. మూడవది చూస్తే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. నాలుగవదిగా విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఐదవదిగా యథార్థమైన హృదయముతో అన్నాడు. అంటే 5 మెట్ల ద్వారా మనము అంటే ఈ 5 మెట్లు ఎక్కి అంటే 5 మెట్లు అంటే ఈ క్రమాన్ని బట్టి ఈ క్రమముగా ఈ మార్గముగా ఇలాగున మనం దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆ దీవెన మనం పొందగలుగుతాం. మొదటి మెట్టుగా మనం చూస్తే ఏముంది? మొదటి విషయం అంటే మనఃసాక్షి కల్మషము తోచకున్నట్లు. అంటే మన మనఃసాక్షికి ఏ విధమైన దోషం అంటకుండా మనఃసాక్షిని శుద్ధీకరించుకోవాలంటే మనఃసాక్షికి ఏ కల్మషము లేకుండా మనం రావలసిన వారమే. ఇది మొదటి మెట్టుగా చెప్తున్నాడు. రెండవది గమనిస్తే ప్రోక్షింపబడిన హృదయములు గలవారు అంటే హృదయాలు కుమ్మరించుకొని, మనం ఎప్పుడైతే మన హృదయాలు కుమ్మరించుకుంటామో అప్పుడు మన హృదయంలో ఉన్న ప్రతి అంటే ప్రతి దోషం కలమ అంతా తొలగించబడి ఆ విధంగా మనం మన హృదయాన్ని కుమ్మరించుకున్న అనుభవంలోకి రావాలంటాడు. మూడవది గమనిస్తే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమే ఉండి. ఎలాగా? నిర్మలమైన ఉదకముతో అంటే వాక్యముతో శుద్ధి చేయబడిన వారమై. నాలుగవది గమనిస్తే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. అంటే ఏ విధమైన సందేహం మనం లేకుండా సంపూర్ణ నిశ్చయత, మనం ఏదైతే విశ్వసిస్తున్నాం, ఏదైతే నమ్ముతున్నాం, ఏదైతే దేవుని విశ్వాసం కలిగి ఉన్నాం ఆ విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉంటాం. అలాగని చెప్పి ఐదవదిగా అంటాడు యథార్థమైన హృదయముతో. అంటే దేవుని సన్నిధికి వచ్చేవారు యథార్థంగా రావాలి. ఏ విధంగా? యథార్థమైన హృదయముతో. ఎందుకంటే యథార్థవంతులకు ఆయన ఏమీ చేయక మానడు అంటుంది లేఖనం. కనుక ఈ 5 మెట్ల ద్వారా మనం ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రావాలి. అలాగున మనం ఆయన సన్నిధికి ఈ మార్గము గుండా వచ్చినట్లయితే దేవుని యొద్ద ఉండే ఆ దీవెనలు, ఆయన సన్నిధిలో ఉండే సంతోషం, ఆయన సన్నిధిలో ఉండే దీవెన ఆశీర్వాదం మనం పొందగలుగుతాం. కనుక ప్రతి ఆదివారం మనం ఆరాధనకి వెళ్తాము, ప్రతి ఆదివారం రొట్టె విరిచే క్రమాన్ని పాటిస్తూ ఉంటాం, ఆయన సన్నిధికి వెళ్తాం. కానీ ఏ విధంగా వెళ్ళాలి? మనకు తోచినట్లు, మనకు నచ్చినట్లు ఈ విధంగా వెళితే మరి ఆయన సన్నిధిలో ఉండే ఆ దీవెన మనం పొందగలమా? కనుక ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ చిన్న సందేశం ద్వారా మనం దేవుని సన్నిధికి వెళ్ళే క్రమాన్ని సరి చేసుకోగలిగితే దేవుని యొద్ద నుండి దీవెనలు పొందుకుని రాగలుగుతాం. కనుక ఈ సందేశంలో ఆలోచించండి. ఇక్కడ ఒక 5 మెట్లుగా మనకు చూపిస్తున్నాడు. మనఃసాక్షికి కల్మషము తోచకున్నట్లు అన్నాడు. ప్రోక్షింపబడిన హృదయములు, మన హృదయాన్ని కుమరించిన వారు ఉండాలన్నాడు. నిర్మల ఉదకంతో స్నానములు చేసిన వారమై ఉండాలంటాడు. నాలుగవది సంపూర్ణ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. అలాగా ఐదవదిగా చూస్తే యథార్థమైన హృదయముతో. కనుక దేవుని బిడ్డలారా మనం పరీక్షించుకుందాం. ఈ 5 మెట్ల ద్వారా మనం దేవుడి సన్నిధికి రాగలుగుతున్నామా, లేకపోతే ఏదో మనకు తోచినట్లే వస్తున్నామా? గమనించుకొని పరీక్షించుకుని మనం సరి చేసుకుని ఆ విధముగా మనం నడిచి రాగలిగితే, ఆ విధముగా మెట్లకి రాగలిగితే, ఆ విధముగా దేవుడి సన్నిధి మనం చేరగలిగితే దేవుని సంపూర్ణ దీవెన మనం పొందగలుగుతాం. కనుక ఈ సందేశం వింటున్నవారు అలాగున పరీక్షించుకొని దేవుని సన్నిధికి రండి. తప్పక దీవెనలు పొందుకుని వెళ్ళగలుగుతారు. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సందేశం నాలమాలు ఫలింపజేసి మీ నామాన్ని ఘనపరుచుకుని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దీనిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.